ఒక అమ్మాయి మోసం చేసిందిరా. ఏమి తప్పు చేసానే నాకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించలే. ఎమోషనల్ గా చేసిందిరా నన్ను అయితే. హలో వాట్సాప్ మై స్టడీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ స్టడీ సబ్జెక్ట్. సో గాయస్, ఈరోజు వీడియో ఏంటంటే నేను మా సిస్టర్ కాల్ చేసి మీ ఫ్రెండ్ అని ఇట్లా మోసం చేసింది అని చెప్పి ప్రాంక్ చేయబోతున్నా గాయస్. సో వీడియో స్టార్ట్ అయ్యే ముందు చిన్న రిక్వెస్ట్ గాయస్, ఛానల్ కొత్త వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. చూద్దాం ఫోన్ లేదు. హలో హలో, అన్న, ఏడున్నారా? ఇంట్లో ఉన్నా అన్న. అవునా, చెప్పురా. గట్లా సాడ్ స్టోరీలు ఎందుకు ఎడుతున్నావు? అది ఏం లేదు బెటా. చెప్పన్నా, నాకు కూడా చెప్పవా? అంటే ఒక అమ్మాయి మోసం చేసిందిరా. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే. ఎవరన్నా? ఉన్నారులే ఎవరో ఒకరు. నాకు తెలియని పర్సన్ ఎవరన్నా? అదే నువ్వు ఇప్పుడు పరిచయం చేసిన చూడు. ఎవరన్నా? మీ ఫ్రెండేరా. మా ఫ్రెండా? మా ఫ్రెండ్ ఎవరన్నా? ఎందుకులే, నేమెందుకులే. చెప్పన్నా, నేను నీకు ఒక్కసారి కూడా గుర్తుకురానా? అంటే మేఘనా అని చూడరా. ఆమెనా? అవునరా, ఆమె నేను రిలేషన్లో ఉండే. నాకు తెలియకుండా అన్న. ఆ, ఏడున్నా అన్నాను. నీ ఇంటి దగ్గర ఉన్న బెటా. నాకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించలే. అంటే చెప్పాలనుకున్నా కానీ ఆమె ఎవరికి చెప్పకు అది ఇది అనుకుంటున్నదిరా. ఆమె చెప్పకంటే నువ్వు చెప్పవా అన్న? అంటే సీక్రెట్గా ఉందాం, సీక్రెట్గా ఉంచేద్దాం మనము అనుకుంటున్నది. అందుకే ఇంకా నేను కూడా నమ్మినారా, బాగా నమ్మించింది. చాలా అంటే చాలా నమ్మించి మోసం చేసిందిరా. కన్నా అంటూ కలిసినవే కత్తితోని గుండెను కోసినవే. ఇట్లా చెప్పినప్పుడు అన్న నాకు ఒక్కసారి అన్న చెప్పాలనిపించలేదా అన్న నీకు? నేను అన్న, నాకు మా చెల్లె కదా నీకు పరిచయం చేసింది, నేను చెప్తా మా చెల్లెలకి. అంటే వద్దు, మనం కొన్ని రోజులు సీక్రెట్గా ఉందాం, సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం అన్నదిరా. అందుకే నేను కూడా నీకు చెప్పాలనుకోలే. చాలా అంటే చాలా మోసం చేసిందిరా. ఆమె క్యారెక్టర్ ఇట్లాంటిది అని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. నా క్యారెక్టర్ నాకు తెలుసా అన్న, అయినా కానీ నువ్వు ఎందుకు లవ్ చేసినావు? అంటే ఆమెనే ఫస్ట్ ప్రపోజ్ చేసింది, ఆమెనే మొత్తం చేసింది. ఆమె ప్రపోజ్ చేస్తే నువ్వైనా ఆలోచించుకొని చెప్పాలి కదన్న. నేను అదే చెప్పినా, నేను మా చెల్లికి చెప్తా, మా చెల్లి చెప్పినాక నేను ఇది చేస్తా అంటే కూడా ఆమె వినలేదురా. చాలా అసలు ఎమోషనల్గా ఇది చేసిందిరా నన్ను అయితే. అట్లా అయిన తర్వాత నాకు ఒక్కసారి చెప్పాలనిపించలేదు అన్న. అందుకే కదా ఇప్పుడు చెప్తున్నా. అసలు ఇంత మరీ అమ్మాయిలు అంటే ఇట్లా కూడా ఉంటారని తెలియరా. నేను ఆమెకు అన్నా చాలాసార్లు అన్నా, నేను అశుక్ చెప్తామంటే వద్దు, అశుక్ వద్దు, ఎవరికి వద్దు, మనం ఇట్లా కొన్ని రోజులు సీక్రెట్గా ఉందాం, సీక్రెట్గా మెయింటైన్ చేద్దామని చెప్పి చెప్పింది. ఇట్లా చేసిందిరా, చాలా మోసం చేసింది. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్న మరి? నేనైతే వదిలేసిన బిడ్డ, ఇంకా ఆమెనే ఏం చేస్తావు మేడం. ఆమె నువ్వు కాకపోతే వేరే వాళ్ళని అనుకుంటాయి. ఆమె అంతలా అనుకుంటుంది కానీ నేనైతే చాలా డెప్త్లోకి వెళ్ళిపోయినా కదా, చాలా డీప్గా పోయినా నేనైతే. నిన్నే నమ్మి చేసానే నేరం. లాస్ట్కి అయితే ఇట్లా చేసింది. నీకు అంత చేసినాక కూడా నాకు చెప్పాలనిపించలేదా అన్న? మళ్ళీ చెప్దామని అనుకున్నారా, కానీ లాస్ట్కి ఇట్లా ఇంత ట్విస్ట్ ఇస్తానని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఉండడం మనకెందుకు, ఇంకా ఆమెకైతే చాలా ఉంటారు కానీ మనం అట్లా ఉండలేము కదా తల్లి. చాలా నమ్మినరా నేనైతే. అసలు నాకు ఇట్లా ఏమంటారు, ఎవరు చెప్పకుండా మనం ప్రైవేట్గా ఉందాం ఇట్లనే అన్నప్పుడే చెప్దాం అనుకున్నా నీకు, కానీ వద్దు అంటుండే. అట్లా మాట్లాడినప్పుడు నీకు అర్థం కావాలి కదన్నా మళ్ళీ. అంటే ఆమె నమ్మిచ్చిందిరా, నన్ను బాగా నమ్మిచ్చింది. నమ్మిచ్చి నన్నిట్ట మోసం చేసి నవ్వుతూ ఉన్నవే. ఎంత నమ్మిచ్చినా ఒక్కసారి కూడా అనిపించలే నీకు?
ఏందేదో అయిపోయిందిరా ఇప్పటికి ఇక. నేను చేద్దామనుకుంటున్నాను ఏం చేయడం లేదు కానీ నమ్మించింది, బాగా నమ్మించి చేసిందిరా. నా పక్కన ఉన్న వాళ్ళే నమ్మద్దు, ఆమెను ఎందుకు నమ్మినావు వాళ్ళను? అంటే నువ్వు పరిచయం చేసినావు కదా మంచి అమ్మాయి అనుకున్నా నేను. నాకు ఆ రోజు నువ్వు పరిచయం చేసిన తర్వాత 2 డేస్కి ఏమో నాకు మెసేజ్ చేసింది హలో అని. ఎవరు అని చెప్తే నేను ప్రొఫైల్ చూసి గుర్తుపట్టినా కానీ ఎవరు అని చెప్పి అడిగితే ఇట్లా అశ్వ వాళ్ళ ఫ్రెండ్ని అది అని చెప్పేసి రీల్స్ పంపడము స్టార్ట్ చేసింది. నువ్వు ఇంకా ఆ అమ్మాయికి ఏం అడగకు. అడుగుతానా? వద్దురా, మళ్ళీ ఇంకా అమ్మాయికి అడిగి మళ్ళీ పెద్ద అయిపోతుంది, అది వదిలేసి. ఎందుకు ఒకసారి అడిగి చూద్దాం ఆమెని కూడా. వద్దురా, ఆమెకి ఏం అడుగుతుంది, వద్దు. ఎందుకు వద్దన్నా? మళ్ళీ ఆమెకి అడిగి అదంతా అంటే ఎందుకురా, ఏం కాదు. వద్దు అడగడం వద్దు, ఏమొద్దు కానీ. హలో, అన్న నువ్వు నమ్మినావా ఇప్పుడు ఇదంతా? మీ ఫ్రెండ్ నన్ను మోసం చేసింది అది ఇది అని అంటే అవును, నేను ప్రాంక్ చేసిన. నా మీదనే చెయ్యాలా ఇప్పుడు నువ్వు ప్రాంక్? నిజం ప్రాంక్ చేసిన, అంటే ఎట్లా రెస్పాన్స్ అవుతావని. నిజంగానే అనుకున్నా, హ్మ్. నిజంగానే అనుకున్నానా నేను? నిజం కాదు, నువ్వు ఆయనతో అమ్మాయికి అడగకు చేయకు, జస్ట్ ప్రాంక్ చేసిన నీ మీద. సరేనా? సరే. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నితిన్ స్టైలిష్ అఫీషియల్.